ఒక కోటి భగవద్గీత పారాయణ అవ్వాలి అని చెప్పి స్వామిజీ వారి సంకల్పం. అందరినీ చేర్చి భగవద్గీత పారాయణ చేయటం చాలా సంతోషం. పూజ్య స్వామిజీ వారికి భగవద్గీత అంటే ఎంత ఇష్టము మనకందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో భగవద్గీతని ఎంతలా ప్రచారం చేస్తున్నారు మనం చూస్తాం. భగవద్గీత అనేది మన ఊపిరి. ఊపిరి లేకుండా మనం ఎలాగైతే ఉండలేమో అలా నిజమైన భక్తుడు భగవద్గీత లేకుండా ఉండలేడు. భగవంతుడు అవతరించి మనకి ఆ భగవద్గీతను అందించాడు. మళ్ళీ ఆ భగవంతుడే మన గురుదేవుల రూపంలో మనని భగవద్గీత మార్గంలో పెడుతున్నారు. ధర్మంలో ఒక గ్రంథం లేదు అని చాలామంది అంటారు. చాలా తప్పది. మన ప్రత్యేకతే అది. ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా అంతా ఒకటే అనేది ప్రత్యేకత. అన్ని గ్రంథాల సారము ఒకటే. అటువంటి ఆ సారాన్ని తెలిపేది భగవద్గీత. అది ఒక్కటి పట్టుకుంటే మనం అంతా పట్టుకున్నట్టు. భగవద్గీత అర్థం చేసుకోవటానికి ఒక జన్మ సరిపోదు. గీతా స్వర ప్రస్తారం ఆ గ్రంథము చదువుతారు, కానీ అర్థం చేసుకోవటానికి 3-4 సార్లు చదవాలి. ఎన్నెన్నో సందేహాలు వస్తాయి, అవన్నీ పరిహారం చేసుకోవాలి. జ్ఞానధనం కావాలి, విద్యాధనం కావాలి, వీసాధనము కావాలి. రకరకాలుగా ధనం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్థం.